హిమగిరి దేశంలో హింసాకాండ, నేపాల్లో 20 ఏళ్లలో 3 రకాల పాలనలు, మావోయిస్ట్ పాలన అంతంతో గతి తప్పిన పాలన, సోషల్ మీడియా బ్యాన్ చేసిన ప్రధాని ఓలీ సర్కార్, బగ్గుమన్న జెన్ జెడ్ నేపాల్లో అల్లకల్లోలం, ఆర్మీ గుప్పిట్లోకి నేపాల్ పాలన, కర్ఫ్యూ విధింపు, రాజ్యాంగాన్ని తిరగరాయాలని చెప్తున్నారు. ఇక నిన్న ఈ భూములు ఇవ్వండి, 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరం, రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి, స్కైవేలు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలి అని చెప్పి నిన్న రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇక బంగారం పరుగులు తీస్తుందంట. రికార్డు స్థాయి దిశగా బంగారం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, పసిడివైపు పెట్టుబడిదారులు గృహిణుల దృష్టి, క్రమంగా ఎగబోగుతున్న వెండి కూడా పెరుగుతుందంట. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఇంకేదో పోయినంత స్పీడ్గా బంగారం ధరలు పోతూ ఉన్నాయి. ఇట్లా పోతే కష్టం, ఇంక మనలాంటి వాళ్ళు కొనలేం. నెక్స్ట్, డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్ వాళ్ళంట. జూబ్లీహిల్స్ ప్రజలంతా సునీతకి తోడుగా నిలవాలి. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, స్థానిక నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం. కాంగ్రెస్ గెలిస్తే హైడ్రాతో పేదలలో నేలమట్టం. ఇల్లు నేలమట్టం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారంటే కొంచెం ఆలోచించాలి. కామెడీగానే ఉంది అది. రైట్, మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లు చేయబోతున్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ప్రత్యేక వాతావరణం కనిపించబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మొదటిసారి జరగబోయే మేడారం ఉత్సవాలు కాబట్టి చాలా పరిచారకంగా తీసుకున్నారు సీతక్క గారు కూడా దీన్ని. ఈ కొత్త కమిటీలు వేసిన దగ్గర నుంచి, కొత్త కార్యవర్గ సభ్యుల్ని ప్రకటించినప్పటి నుంచి మళ్ళీ ఈయన కొంత సీరియస్ అవుతున్నాడు. మొన్న చూసి కూడా ఇది ఏదో సికింద్రాబాద్ పార్లమెంటు కమిటీలో ఉంది కానీ స్టేట్ కమిటీలా లేదు అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించే ప్రధానంగా, దాంతోపాటుగా రాజీనామా చేయండి అంటే, రాజీనామా సార్ నేను చేస్తాను, నాతో పాటు కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయండి, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూసుకుందాం అన్నట్టుగా